ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీలకు మొదటి రాజైన సౌలు చరిత్ర ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సౌలు చనిపోయిన గిల్బోవ పర్వతం, సౌలు జీవితంలో ఉన్న ఇతర ప్రదేశాలను ఈ వీడియోలో చూద్దాం. దేవుడు ఎంతగానో ఇష్టపడి ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా ఎన్నుకున్న సౌలు దేవుడు చెప్పినట్లు ప్రవర్తించక, దేవుని చిత్తానుసారం జీవించక చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుని చివరకు గిల్బోవ పర్వతంపై ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు అది మనకు చాలా బాధను కలిగిస్తుంది. అప్పటికి చనిపోయిన సమూయేలు ప్రవక్తను తన అవసరం కోసం మృతుల లోకంలో నుండి పిలిపించిన వ్యక్తి కూడా ఈ సౌలే. ఇలాంటి సంఘటన బైబిల్ చరిత్ర మొత్తంలో ఇంకెప్పుడూ జరగలేదు. ఈ సన్నివేశాలన్నీ చాలా ఆసక్తిగా ఉంటాయి. సాక్షాత్తు యెహోవా దేవునిచే ఎన్నుకోబడి సమూయేలు ప్రవక్తచే అభిషేకించబడిన సౌలు దేవుడి చెప్పినట్లుగా జీవించక ఎన్నో పొరపాట్లు చేసి చివరకు చాలా దారుణంగా చనిపోతాడు. సౌలు చరిత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇశ్రాయేలీలకు రాజులు లేని కాలంలో, న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారిని రక్షిస్తూ ఉన్న కాలంలో, అంటే సమూయేలు ప్రవక్తగా ఉన్న రోజుల్లో ఇశ్రాయేలీలు సమూయేలు వద్దకు వెళ్లి లోకంలో అన్ని జాతులకు రాజు ఉన్నట్లుగానే మాకు ఒక రాజు కావాలి అని వారు అడిగారు. ఈ మాటను సమూయేలు దేవునితో చెప్పి, ప్రభువా, నీ ప్రజలు మాకు రాజు కావాలి అని అడుగుతున్నారు అని చెప్పినప్పుడు దేవుడు వారికి రాజును ఇచ్చే ముందు రాజు పరిపాలన ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేశాడు. ఇశ్రాయేలీల పంటలలో శ్రేష్టమైన 10వ భాగాన్ని రాజు తీసేసుకుంటాడు. బలమైన యువకులు రాజు సైన్యంలో పనిచేయాలి. రాజు రథం ముందు కొంతమంది యువకులు పరిగెత్తాలి. ప్రజల్లోని ఆడపిల్లలు రాజు వద్దకు తీసుకుని వెళ్ళబడతారు. అంతఃపురములో పనిచేయడానికి, రాణి వద్ద ఉండడానికి, వంటలు చేయడానికి, రాజు వద్ద పనిచేయడానికి వారు తీసుకుని వెళ్ళబడతారు. ఇలా అనేక విధాలుగా రాజు వల్ల ఇశ్రాయేలీలు ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు రాజు కావాలా వద్దా అని చెప్పినప్పటికీ ఇశ్రాయేలీలు తమకు రాజు కావాలనే పట్టుపట్టారు. ఇక వారికి ఇష్టమైనట్లుగానే వారికి రాజును నియమించమని సమూయేలుతో దేవుడు తెలియచేశారు. క్రీస్తుపూర్వం 1021వ సంవత్సర కాలంలో బెన్యామీను గోత్రములో కీషు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అతని కుమారుడైన సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఒకరోజు కీషు తప్పిపోయిన తన గాడిదలను వెతికి తీసుకుని రమ్మని సౌలును ఒక పనివాడిని పంపాడు. వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి చివరకు తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో సౌలు పనివాడు, ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, అతను ఏం చెప్తే అది జరుగుతుంది, అతని వద్దకు వెళ్లి తప్పిపోయిన మన గాడిదల గురించి అతనిని ఒక్కసారి అడిగి వెళ్ళిపోదాం అని చెప్పాడు. ఆ ప్రకారంగా సౌలు అతని పనివాడు సమూయేలు ప్రవక్త వద్దకు వెళ్లారు. సౌలు సమూయేలు వద్దకు వెళ్ళినప్పుడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీవు ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసు, అందుకే నీకోసం భోజనం కూడా సిద్ధపరిచి ఉంచాము, అంతేకాదు నీవు వెతుకుతున్న నీ గాడిదలు దొరికాయి అని సమూయేలు చెప్పడంతో సౌలు చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే పోయిన తన గాడిదల కోసం వెతుకుతూ ఉన్నాము అనే విషయం సమూయేలుకు తను చెప్పనేలేదు. ఆ విషయమే కాకుండా తన పూర్తి వివరాలు, తన భవిష్యత్తును కూడా సమూయేలు మాట్లాడుతున్నప్పుడు సౌలు చాలా ఆశ్చర్యపోయాడు. దేవుడు నిన్ను ఇశ్రాయేలీలకు రాజుగా ఎన్నుకున్నాడు అని చెప్పి సమూయేలు నూనెతో సౌలును అప్పుడే అభిషేకించాడు. ఇశ్రాయేలీలకు సౌలు మొదటి రాజుగా ఎన్నుకోబడ్డాడు అని తెలిసినప్పుడు ఇశ్రాయేలీలలో అనేకులు సౌలును అభినందించారు. సౌలును రాజుగా అంగీకరించారు. దేవునిచే ప్రేరేపింపబడిన కొందరు బలమైన యోధులు సౌలు వద్దకు వెళ్లారు. కాని కొందరు పనికిమాలిన వారు మాత్రం సౌలును వ్యతిరేకించారు, ఎగతాళి చేశారు. ఆ రోజుల్లో అమ్మోనీల రాజైన నాహాషు ఇశ్రాయేలీల మీదికి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీలు, మాకు 1 వారం రోజులు గడువు ఇస్తే ఇశ్రాయేలీలు అన్ని ఊర్లకు మేము కబురు పంపుతాం, నీతో యుద్ధం చేయడానికి మాలో ఎవ్వరూ ముందుకు రాకపోతే అప్పుడు మేమే నీకు లొంగిపోతాం అని నాహాషుతో ఇశ్రాయేలీలు చెప్పారు. ఈ విషయం తెలిసి ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ ఉండగా అదే సమయంలో తన పశువులను తోలుకుంటూ పొలము నుండి సౌలు ఇంటికి వస్తున్నాడు. అమ్మోనీల రాజైన నాహాషు తమ మీదికి యుద్ధం చేయడానికి వచ్చాడని సౌలుకు తెలిసింది. వెంటనే ఇశ్రాయేలీలో ఉన్న ప్రతి వ్యక్తిని ఈ యుద్ధానికి ఖచ్చితంగా రావాల్సిందే అని సౌలు ఇశ్రాయేలీలందరికీ కబురు చేశాడు. వారందరూ సౌలు వద్దకు వచ్చాక ఇశ్రాయేలీలలో యుద్ధం చేయగలిగిన వారు 3 లక్షల మంది, యూదులలో యుద్ధం చేయగలిగిన వారు 30,000 మంది ఉన్నారు అని తెలిసింది. ఆ రోజు ఇశ్రాయేలీలందరూ వెళ్లి అమ్మోనీలతో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలే గెలిచారు. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఆ రోజు చాలా ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత సౌలును గిల్గాలుకు తీసుకుని వెళ్లి గిల్గాలులో అతనిని రాజుగా పట్టాభిషేకం చేశారు.
అప్పటి నుండి సౌలు రాజ్య పరిపాలన మొదలైంది. సౌలు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతనికి 30 సంవత్సరాల వయస్సు. సౌలు ఇశ్రాయేలీయులలో నుండి 3000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు పరిపాలన మొదలుపెట్టిన మొదట్లోనే సౌలు ఒక పెద్ద తప్పు చేశాడు. అది దేవునికి చాలా కోపాన్ని కలిగించింది. అదేమిటంటే, ఆ సమయంలో సౌలు కుమారుడైన యోనాతాను 1000 మంది సైనికులను తీసుకుని వెళ్లి గెబా అనే ప్రాంతంలో ఉన్న ఫిలిష్తీయుల ఒక దండును హతం చేశాడు. ఈ విషయం తెలిసిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి 30,000 రథాలను, 6,000 గుర్రపు రౌతులను తీసుకుని విస్తారమైన జన సమూహాలను సమకూర్చుకొని బయలుదేరి మిక్మషు అనే ప్రాంతానికి వచ్చారు. ఫిలిష్తీయులు తమపై యుద్ధానికి వచ్చారు అని తెలియగానే ఇశ్రాయేలీలు ఎంతో భయపడి కొంతమంది కొండ గుహలలోనికి, మరికొంతమంది పొదలలోనికి, ఇంకొంతమంది అరణ్య ప్రాంతంలోనికి, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి దాక్కున్నారు. కాని సౌలు మాత్రం గిబియాలోనే ఉన్నాడు. సమూయేలుకు కబురు చేసి వెంటనే గిల్గాలుకు వచ్చి దేవునికి బలి అర్పించవలసిందిగా సౌలు కోరాడు. 7 రోజుల తర్వాత అక్కడికి వస్తాను అని సమూయేలు సౌలుకు కబురు చేశాడు. సౌలు కబురు చేసి 7 రోజులయ్యింది. కాని సమూయేలు ఇంకా రాలేదు. తానే దేవునికి దహనబలి అర్పించాలి అనే ఉద్దేశంతో ప్రజలను అక్కడికి రమ్మని పిలిచాడు. సౌలే ఒక యాజకుని వలె దేవునికి దహనబలి అర్పించాడు. దేవునికి బలి అర్పించడానికి యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వారు కాకుండా మరెవ్వరూ దేవునికి దహనబలి అర్పించకూడదు. సౌలు దహనబలి అర్పించి ముగించిన వెంటనే సమూయేలు అక్కడికి వచ్చాడు. సౌలు దేవునికి దహనబలి అర్పించడం దేవునికి సమూయేలుకి కూడా చాలా కోపాన్ని తెప్పించింది. కాబట్టి సమూయేలు, నీవు దేవునికి దహనబలి ఎందుకు అర్పించావు అని తీవ్రమైన కోపంతో సౌలును ప్రశ్నించాడు. మనతో యుద్ధం చేయాలని ఫిలిష్తీయులు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని చూసి భయపడి ప్రజలందరూ నా వద్ద నుండి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. నీవు 7 రోజులు గడిచినా నా వద్దకు రాకపోవడంతో నేనే దేవుడికి దహనబలి అర్పించాను అని సౌలు తను చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడు. కాని నీ రాజ్యము ఇక మీదట నిలవదు. నీకు బదులుగా వినయ విధేయతలు కలిగిన మరో వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అతను యెహోవా దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తి. నీకు ఆజ్ఞాపించినది నీవు చేయలేదు కాబట్టి యెహోవా దేవుడు నీకు బదులుగా తన ప్రజలపై అధిపతిగా అతనిని నియమించాలని నిర్ణయించుకున్నాడు అని సౌలును సమూయేలు తీవ్రంగా హెచ్చరించాడు. ఇశ్రాయేలీయుల శత్రువులైన మోయాబీలతోనూ, అమ్మోనీలతోనూ, ఎదోమీలతోనూ, సోబాదేశపు రాజులతోనూ, ఫిలిష్తీయులతోనూ సౌలు యుద్ధం చేశాడు. సౌలుకు యెహోవా దేవుడు తోడుగా ఉండటం వల్ల సౌలు ఎవరి మీదికి యుద్ధానికి వెళ్లినా వారందరిపై గెలిచేవాడు. సౌలు భార్య పేరు అహీనోయము. ఆమె ద్వారా సౌలుకు 5 కుమారులు, 2 కుమార్తెలు కలిగారు. సౌలు కుమారులు యోనాతాను, అబీనాదాబు, మల్కీషువా, ఇష్వి మరియు ఇష్బోషెతు. సౌలు కుమార్తెలు 2. పెద్ద కుమార్తె పేరు మేరబు, చిన్న కుమార్తె పేరు మీకాలు. ఈ మీకాలునే దావీదు పెళ్లి చేసుకున్నాడు. సౌలుకు అయ్యా కుమార్తె అయిన రిఫ్జా అనే ఉపపత్ని కూడా ఉంది. ఆమె ద్వారా సౌలుకు అర్మోని మరియు మెఫీబోషెతు అనే 2 కుమారులు పుట్టారు. ఈ విధంగా సౌలుకు మొత్తం 7 కుమారులు, 2 కుమార్తెలు పుట్టారు. సౌలు చిన్నాన్న కొడుకు పేరు అబ్నేరు. ఈ అబ్నేరునే సౌలు తన సైన్యాధిపతిగా చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు సమూయేలు సౌలు వద్దకు వచ్చి, నీవు వెంటనే వెళ్లి పాపాత్ములైన అమాలేకీయులను ఏమాత్రము కనికరము చూపకుండా నాశనం చేయాలి అనేది దేవుని ఆజ్ఞ. అమాలేకీయులలో పురుషులను, స్త్రీలను, బాలురను, పసిపిల్లలను, వారి ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను, అలా వారికి ఉన్న అన్నిటినీ ఏమాత్రం కనికరం లేకుండా నాశనం చేయాలి. ఎందుకంటే వారు దేవుని దృష్టికి చాలా ఘోరమైన పాపాత్ములుగా ఉన్నారు. పైగా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ఈ దేశానికి వస్తూ ఉన్నప్పుడు ఈ అమాలేకీయులు ఇశ్రాయేలీలకు విరోధులై ఇశ్రాయేలీల మీదికి వచ్చారు. కాబట్టి వారిని, వారికున్న అన్నిటినీ దేవుడు శపించాడు. కాబట్టి యుద్ధం పూర్తయ్యాక శపించబడిన వాటిలో ఏ ఒక్క జంతువును కూడా నీతో తీసుకుని రాకూడదు అని సమూయేలు సౌలుతో చెప్పాడు. వెంటనే సౌలు 2,10,000 మందిని తీసుకొని అమాలేకీయుల మీదకి వెళ్లి అమాలేకీయుల రాజు అయిన అగగును పట్టుకొని మిగిలిన వారిని హతం చేశాడు. అక్కడి నుండి వచ్చేప్పుడు గొర్రెలలో, ఎడ్లలో క్రొవ్విన వాటిని చంపకుండా ఉంచి మిగిలిన బలహీనమైన పనికిమాలిన వాటిని మాత్రం చంపేశారు. ఇలా సౌలు దేవుని ఆజ్ఞని మీరాడు.
ఇది జరిగిన వెంటనే దేవుని వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై, సౌలు నన్ను అనుసరింపక నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి సమూయేలుకు సౌలు మీద చాలా కోపం వచ్చింది. ఆ రాత్రంతా సమూయేలు యెహోవాకు మొర్రపెట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సమూయేలు ఉదయమే బయలుదేరి సౌలు వద్దకు వచ్చాడు. కాని అప్పటికే సౌలు కర్మెలుకు వచ్చి యుద్ధములో గెలిచినందుకు జయసూచకంగా ఒక శిలను అక్కడ నిలిపి తిరిగి గిల్గాలుకు వెళ్ళిపోయాడని సమూయేలుకు తెలిసింది. కాబట్టి సమూయేలు గిల్గాలుకు వెళ్ళాడు. సమూయేలు చూడగానే సౌలు ఎదురుగా వచ్చి పలకరించి, నీవు చెప్పినట్లుగా నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చాను అని సంతోషంగా చెప్పాడు. అప్పుడు సమూయేలు, అలాగా? అయితే నాకు వినబడుతున్న ఆ గొర్రెల అరుపులు, ఆ ఎడ్ల రంకెలు ఎక్కడివి అని కోపంగా అడిగాడు. యుద్ధం చేశాక అమాలీకీల వద్ద ఉన్న గొర్రెలను ఎడ్లను అన్నిటినీ చంపాం. కాని వాటిలో బలమైన ఈ గొర్రెలను ఈ ఎడ్లను కొన్నిటిని ప్రజలు ఉంచారు. ఎందుకంటే దేవునికి బలి అర్పించాలని వీటిని బ్రతకనిచ్చారు అని చెప్పాడు. నీవు ఎక్కువగా మాట్లాడనవసరం లేదు. నిన్నటి రాత్రి దేవుడి నీ గురించి ఏమని చెప్పాడో ఆ మాట కూడా విను అని సమూయేలు సౌలుతో ఇలా చెప్పాడు. నీ దృష్టికి నీవు ఎంతో అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇశ్రాయేలీలకు శిరస్సుగా ఉంచి వారి మీద నిన్ను రాజుగా అభిషేకించాడు. కాని నీవు దేవుని ఆజ్ఞను నెరవేర్చక శపించబడిన వాటిని తీసుకొని వచ్చి దేవునికి బలి అర్పించాలని చూస్తున్నావు. ఒకడు దహన బలులను అర్పించడం కన్నా తన ఆజ్ఞను పాటించడం వల్ల యెహోవా దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఆలోచించు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయ్యను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించావు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను కూడా విసర్జించాడు అని సమూయేలు చెప్పగానే ప్రజల మాట విని, నేను యెహోవా దేవుని ఆజ్ఞను మీరి పాపం తెచ్చుకున్నాను, కాబట్టి నా తరపున దేవునికి మ్రొక్కడానికి రమ్మని సమూయేలును ప్రాధేయపడ్డాడు. అప్పుడు సమూయేలు ఇలా అన్నాడు, నీతో నేను రాను, ఎందుకంటే నీవు యెహోవా ఆజ్ఞ విసర్జించావు. కాబట్టి ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలని వెనక్కు తిరిగాడు. కాని సమూయేలును అక్కడి నుండి వెళ్ళవద్దని ఆగమని సౌలు సమూయేలు దుప్పటి చెంగును గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి అది చిరిగిపోయింది. నువ్వు ఎంత బ్రతిమాలినా ఏమి చేసినా ఏ ప్రయోజనమూ లేదు, ఎందుకంటే దేవుడు నిన్ను విసర్జించాడు అని సమూయేలు సౌలుతో అన్నాడు. కాని సౌలు సమూయేలుని ఇంకా బ్రతిమాలాడు. కాబట్టి సౌలుని సంతోషపెట్టడం కోసం సౌలుతో కలిసి సమూయేలు దేవుని ప్రార్థించాడు. ఆ తరువాత అమాలేకీల రాజైన అగగును పిలిచి, నీవు ఎంతోమంది స్త్రీలకు వారి సంతానం లేకుండా చేశావు, కాబట్టి నీకు అలాగే జరుగుతుంది అని అతనితో చెప్పి అతనిని హతం చేశాడు. ఆ తర్వాత సమూయేలు రామాలోని తన ఇంటికి, సౌలు గిబియాకు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలంతో నింపు. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును అని అన్నాడు. దేవుడి చెప్పిన ఈ మాట వినగానే సమూయేలుకు దేవుడు మరొక వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయబోతున్నాడు అని అర్థమైంది. ఇప్పుడు నేను బెత్లెహేముకు వెళ్ళి యెష్షయి కుమార్ని అభిషేకిస్తే ఆ విషయం సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అని సమూయేలు దేవునితో ఫిర్యాదు చేశాడు. అప్పుడు సమూయేలు సౌలుకు భయపడుతున్నాడని గ్రహించి దేవుడు సమూయేలుకు ఒక మంచి సలహా ఇచ్చాడు. ఒక పెయ్యని తీసుకుని దేవునికి బలి అర్పించడానికి వచ్చాను అని చెప్పి నీవు బెత్లెహేముకు వెళ్ళు, అక్కడ యెష్షయిని పిలువు, అక్కడ ఏమి చేయాలో నేను నీకు అక్కడ చెప్తాను అన్నాడు. వెంటనే సమూయేలు బెత్లెహేముకు వెళ్ళాడు. సమూయేలు బెత్లెహేముకి రావడం చూసి బెత్లెహేము పెద్దలు ప్రజలు చాలా భయపడ్డారు. సమూయేలు తమ ఊరికి వస్తున్నాడు అంటే ఏదో గొప్ప కారణమే ఉండి ఉంటుంది. ఒకవేళ తాము దేవుని దృష్టికి ఏమైనా తప్పు చేశామేమో అని వారు సమూయేలుకు ఎదురు వచ్చి, మా వద్దకు సమాధానంగానే వస్తున్నావా అని ప్రశ్నించారు. నేను సమాధానంగానే వస్తున్నాను, దేవునికి బలి అర్పించడానికి వచ్చాను అని చెప్పి, మీరు పరిశుభ్రంగా స్నానం చేసి నాతో కూడా బలి అర్పించడానికి రమ్మని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి దేవునికి బలి అర్పించాడు.
యెష్షయికి 8 మంది కుమారులు. వారిలో పెద్దవాడైన ఎలియాబును సమూయేలు చూసి, నిజంగా యెహోవా దేవుడు ఇతనినే అభిషేకించబోతున్నాడు అని అనుకున్నాడు. కాని యెహోవా దేవుడు సమూయేలుతో ఇలా చెప్పాడు, నీ ముందున్న ఏలియాబును, అతని రూపమును, అతని ఎత్తును చూసి ఇతనే గొప్పవాడు అనుకోవద్దు. మనుష్యులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అన్నాడు. కాబట్టి ఇతను కాదు అని సమూయేలు చెప్పినప్పుడు యెష్షయి తన 2వ కుమారుడైన అబీనాదాబును సమూయేలు ఎదుటికి పిలిపించాడు. అయితే సమూయేలు ఇలా అన్నాడు, యెహోవా ఇతనిని కూడా కోరుకొనలేదు అన్నాడు. ఆ తర్వాత యెష్షయి తన 3వ కుమారుడైన షమ్మాను పిలువగా సమూయేలు, యెహోవా ఇతనిని కూడా కోరుకోలేదు అన్నాడు. ఆ తర్వాత మిగిలిన 4 కూడా పిలిపించి, వీరిలో ఎవ్వరూ కాదని దేవుడు సమూయేలుతో చెప్పాడు. అప్పుడు సమూయేలు, నీ కుమారులలో ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, చివరివాడు ఉన్నాడు, వాడు గొర్రెలను మేపుతూ ఉన్నాడు అని యెష్షయి చెప్పాడు. అయితే వెంటనే అతడిని ఇక్కడికి పిలిపించండి, అతను వచ్చే వరకు మనం కూర్చుందాం అని సమూయేలు చెప్పాడు. వెంటనే యెష్షయి దావీదుని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాడు. సమూయేలు దావీదును చూసినప్పుడు, దావీదు ఎర్రగా చక్కగా ఉన్నాడు. దావీదు కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. కాబట్టి చూడడానికి దావీదు చాలా అందంగా ఉన్నాడు. దావీదు అక్కడికి రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించు అని యెహోవా దేవుడు సమూయేలుతో చెప్పాడు. వెంటనే సమూయేలు తైలపు కొమ్మును తీసి దావీదు అన్నల ముందు దావీదుకి అభిషేకం చేశాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చేది. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి దేవుని ఆత్మ సౌలు యొద్ద నుండి వెళ్ళిపోయి, దేవుని వద్ద నుండి ఒక దురాత్మ సౌలు మీదికి వస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో సౌలు వద్ద ఉండే పరిచారకులు, ఇప్పుడు మీరు చక్కని సంగీతం వినటం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది, కాబట్టి మీ కొరకు చక్కగా సితారా వాయించగల ఒక వ్యక్తిని వెతకమంటారా? అతను సితారా వాయించినప్పుడు మీ మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది అని చెప్పారు. ఆ మాట వినగానే సౌలు సరే అన్నాడు. ఇంతలో ఒక సేవకుడు సౌలుతో ఇలా అన్నాడు, చిత్తగించండి, బెత్లెహేముకు చెందిన యెష్షయి యొక్క కుమారులలో ఒకడిని చూశాను. అతను చాలా గొప్పగా చమత్కారంగా సితారా వాయించగలడు. అంతేకాదు అతను ఒక గొప్ప శూరుడు, యుద్ధము చేయగల ధైర్యవంతుడు, చక్కగా మాట్లాడతాడు, పైగా అందంగా ఉంటాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పగానే సౌలు యెష్షయి వద్దకు తన సేవకులను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమని చెప్పాడు. కాబట్టి వెంటనే యెష్షయి ఒక గాడిద మీద రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత వాటిని సౌలు దగ్గరకు పంపాడు. దావీదు సౌలు వద్దకు వచ్చాడు. దావీదును చూడగానే సౌలుకు దావీదుపై చాలా ప్రేమ, ఇష్టం కలిగింది. కాబట్టి అప్పటి నుండి దావీదును తన ఆయుధాలు మోసేవాడిగా సౌలు నియమించుకున్నాడు. ఈ రోజు నుండి నీ కుమారుడు నా వద్దే పనిచేస్తాడు అని యెష్షయికి కబురు పంపాడు. అప్పటి నుండి దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు చక్కగా సితారా వాయిస్తూ ఉండేవాడు. కాబట్టి దురాత్మ సౌలును విడిచిపోయేది. దావీదు సితారా వాయించినప్పుడల్లా సౌలు సేదదీరి హాయిగా ఉండేవాడు. కొంతకాలం తర్వాత ఇశ్రాయేలీలకు ఫిలిష్తీలకు ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో గొల్యాతు వచ్చి ఇశ్రాయేలీలతో, మీకు మాకు యుద్ధమెందుకు? మీలో ఏ ఒక్కరైనా వచ్చి నాతో యుద్ధం చేసి గెలిస్తే మేమందరం ఓడిపోయినట్లే. కాబట్టి మీలో నుండి ఒక్కడు నాతో యుద్ధానికి రండి అని ఇశ్రాయేలీలను బెదిరిస్తూ ఉన్నాడు. గొల్యాతు అప్పటికి 40 రోజులుగా అలా సవాల్ చేస్తూ ఉన్నాడు. గొల్యాతు చాలా బలమైనవాడు, సుమారుగా 10 అడుగులు ఎత్తు ఉంటాడు. పైగా చిన్నతనం నుండి యుద్ధంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. ఒక వ్యక్తి వెళ్ళి అతనితో యుద్ధం చేసి గెలవడం చాలా కష్టం. అందుకే ఇశ్రాయేలీలలో ఏ ఒక్కరూ గొల్యాతుతో యుద్ధం చేయడానికి సాహసించలేదు. అలాంటి పరిస్థితుల్లో 40 రోజుల పాటు ఇశ్రాయేలీలను గొల్యాతుకు భయపడుతూ యుద్ధం చేయకుండా అలాగే ఉండిపోయారు. అప్పటికి ఇశ్రాయేలీలకు రాజైన సౌలు కూడా గొల్యాతును చూసి భయపడి అతనితో యుద్ధం చేయడానికి సాహసించలేకపోతున్నాడు. ఇశ్రాయేలీలను రక్షించడానికి దేవుడు సౌలును రాజుగా చేశాడు. కానీ ఆ సౌలే ఇప్పుడు ఒక పిరికివాడిలా గొల్యాతుకు భయపడి యుద్ధంలోనికి వెళ్ళలేకపోతున్నాడు. ఆ రోజుల్లో దావీదు అన్నలు 3 యుద్ధంలో ఉన్నారు.
వారిని చూసి రమ్మని దావీదు తండ్రి యెషయి దావీదును యుద్ధం జరుగుతున్న ఏలాహ్ లోయ వద్దకు పంపాడు. దావీదు యుద్ధం వద్దకు వచ్చి గొల్యాతును చూసి అతను రెచ్చగొట్టే మాటలు విని, సున్నతి లేని ఒక ఫిలిష్తీయుడు జీవము గల దేవుని సైనికులైన ఇశ్రాయేలీలను సవాల్ చేస్తుంటే విని సహించలేకపోతున్నాను, కాబట్టి అతనితో నేను యుద్ధం చేస్తానని యుద్ధంలో ఉన్న ఇశ్రాయేలు సైనికులతో అన్నాడు. వారు ఈ విషయాన్ని సౌలుకు చెప్పినప్పుడు సౌలు అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే దావీదుకి అప్పటికి కేవలం 17 సంవత్సరాల వయసే. కాబట్టి సౌలు వద్దకు దావీదు వెళ్ళి, నేను గొర్రెలను మేపే సమయంలో ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటిని చాలా తేలికగా చంపాను. ఆ రోజు నాకు సహాయం చేసిన దేవుడే ఇప్పుడు నాకు సహాయం చేస్తాడు, కాబట్టి యుద్ధం చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని సౌలును ఒప్పించాడు. అయితే యుద్ధ ఆయుధాలు ధరించుకుని వెళ్ళమన్నప్పుడు తనకు అలవాటు లేని ఆ యుద్ధ ఆయుధాలను విడిచిపెట్టి ఏ ఆయుధము లేకుండా కేవలం ఒక ఒడిసెలతో 5 చిన్న గులకరాళ్లతో యుద్ధానికి వెళ్లి ఒకే ఒక్క గులకరాయితో గొల్యాతును చాలా తేలికగా చంపేశాడు. కేవలం చిన్న గులకరాయితో గొల్యాతును దావీదు చంపేయడంతో ఇశ్రాయేలీలందరూ చాలా ఆశ్చర్యపోయారు, సంతోషించారు. కాబట్టి దావీదును ఎంతగానో పొగిడారు. ఇశ్రాయేలీలందరూ దావీదును పొగడడం చూసి దావీదుపై సౌలుకు చాలా ఈర్ష్య కలిగింది. ఆ రోజు నుండి సితారా వాయించే సమయంలో దావీదును చంపాలని అతనిపైకి సౌలు ఈటెను బలంగా విసిరేవాడు, కాని దావీదు తప్పించుకునేవాడు. అలా 2-3 సార్లు జరిగింది. సౌలు పెద్ద కుమారుడైన యోనాతాను దావీదును ఎంతగానో ప్రేమించాడు, కాబట్టి వారిద్దరూ ఎంతో గొప్ప ప్రాణ స్నేహితులయ్యారు. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండడం చూసి సౌలు దావీదుకు చాలా భయపడ్డాడు. కాబట్టి దావీదును తన వద్ద ఉండనీయకుండా సహస్రాధిపతిగా చేశాడు. అయితే దావీదు సమస్త విషయాలలో ఎంతో మంచి బుద్ధి కలిగి అందరితో చక్కగా ప్రవర్తించేవాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. గొల్యాతును చంపే ముందు ఎవడైతే గొల్యాతును చంపుతాడో వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని సౌలు మాట ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దావీదుకు తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలి. సౌలు పెద్ద కుమార్తె మేరబును దావీదుకిచ్చి పెళ్లి చేయాలి, కానీ ఆమెను మరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు దావీదుకు సౌలు 2వ కుమార్తె అయిన మీకాలు ఇచ్చి పెళ్లి చేయాలి. కాబట్టి సౌలు దావీదును ఎలాగైనా చంపాలి అనే ఉద్దేశంతో సౌలు ఒక ప్లాన్ వేశాడు. దావీదును నేను చంపడం కన్నా ఫిలిష్తీయులతో చంపిస్తే ఆ నేరం నా మీదికి అస్సలు రానే రాదు అనే ఉద్దేశంతో దావీదుని పిలిచి, నువ్వు 100 మంది ఫిలిష్తీయులను చంపి తీసుకుని వస్తే నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం జరిపిస్తాను అని చెప్పాడు. ఎలాగైనా రాజుకు అల్లుడు కావాలి అనే ఉద్దేశంతో దావీదు యుద్ధములో అందరికన్నా ముందే వెళ్లి 200 మంది ఫిలిష్తీయులను చంపి రాజు కోరిన విధంగా అంతకన్నా ఎక్కువగానే చేసి చూపించాడు. కాబట్టి సౌలు తన 2వ కుమార్తె అయిన మీకాల్ను దావీదుకి ఇచ్చి వివాహం జరిపించాడు. దావీదు సౌలుకు అల్లుడు అయినప్పటికీ దావీదుపై సౌలు తన పగను మాత్రం మర్చిపోలేదు. ఆ తర్వాత సౌలు రాజ్య పరిపాలన చేయడం కన్నా దావీదును చంపడానికే ఎక్కువగా ప్రయత్నించాడు. సౌలు దావీదును సహస్రాధిపతిగా నియమించాడు. కాబట్టి ఫిలిష్తీయులతో యుద్ధం వచ్చిన ప్రతిసారి దావీదు ఎంతో చాకచక్యంగా ప్రవర్తించి యుద్ధంలో ఇశ్రాయేలీలను గెలిపించేవాడు. కాబట్టి సౌలు కన్నా దావీదుకే ఎక్కువ పేరు వచ్చింది. తన తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి తన కుమారుడు కాకుండా దావీదే రాజవుతాడని సౌలు ఎంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి తన సైనికులతో తన కుమారుడైన యోనాతానుతో, మీరు దావీదును చంపేయండి అని సౌలే స్వయంగా చెప్పాడు. ఆ సమయంలో యోనాతాను దావీదును తప్పించాడు. దావీదుకు సౌలును చంపే అవకాశం చాలాసార్లు వచ్చింది. అయినప్పటికీ దావీదు సౌలును చంపనేలేదు. సౌలు మాత్రం దావీదును చంపడానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సౌలు గురించి చెప్పవలసిన విషయాలు అనేకం ఉన్నాయి, కానీ ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తాను. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఎక్కడ ఉన్నాడో అనే సమాచారం సౌలుకు అందింది. వెంటనే కొంతమంది సైనికులను తీసుకొని దావీదును పట్టుకోవడానికి సౌలు వెళ్ళాడు. దావీదు ఉన్న ప్రదేశంలో సౌలు సైనికులు దావీదును చుట్టుముట్టారు. ఇక దావీదు దొరికిపోతాడు అనే పరిస్థితుల్లో సరిగ్గా అదే సమయంలో ఇశ్రాయేలీయుల రాజ్యంలోకి వారి శత్రువులైన ఫిలిష్తీయులు ప్రవేశించారనే వార్త సౌలుకు అందింది. కాబట్టి దావీదును ఎప్పుడైనా చంపవచ్చు, ముందు రాజ్యాన్ని రక్షించుకోవాలి అని దావీదు ఉన్న ప్రదేశం నుండి సౌలు వెళ్ళిపోయాడు. ఈ విధంగా దేవుడు దావీదును సౌలు నుండి అనేకసార్లు రక్షించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి దావీదును చంపడానికి వచ్చి సౌలు
తనతో ఉన్న కొందరు సైనికులతో పాటు అడవి ప్రాంతంలో ఉన్న ఒక గుహలో నిద్రిస్తూ ఉండగా వారందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు దావీదు ఆ గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహలోపలికి వెళ్లి నిద్రిస్తున్న సౌలును చాలా తేలికగా చంపడానికి అవకాశం తనకు ఉన్నప్పటికీ దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను చంపను అని చెప్పి సౌలు వస్త్రపు చెంగును కోసి అక్కడి నుండి దావీదు వెళ్లిపోయాడు. ఉదయం ఆ గుహ వద్ద నుండి వెళ్లిపోతున్న సౌలును దూరం నుండి దావీదు పిలిచి, నిన్ను చంపడానికి నాకు అవకాశం ఉన్నా కూడా నేను నిన్ను ముట్టుకోనే లేదు. ఇదిగో చూడు, నేను నీ వద్దకు వచ్చాను, నీ వస్త్రపు ముక్క నా వద్ద ఉంది అని రాత్రి జరిగినది సౌలుకు దావీదు వివరించాడు. అప్పుడు సౌలు, నాయనా, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు తప్పకుండా ఇశ్రాయేలు రాజ్యానికి రాజు అవుతావని నాకు తెలుసు అని అన్నాడు. కొన్నాళ్ల తర్వాత సమూయేలు మరణించాడు. ఇశ్రాయేలీలు సమూయేలు గురించి బాగా ఏడ్చారు. తరువాత అతనిని తీసుకుని వెళ్లి సమూయేలు సొంత ఊరైన రామాలో అతన్ని సమాధి చేశారు. ఆ సమయంలో మంత్రతంత్రాలు చేసేవారిని, సోది చెప్పేవారిని, కర్ణ పిశాచిని అనుసరించేవారిని అందరినీ ఇశ్రాయేలు దేశంలో నుండి సౌలు వెళ్ళగొట్టాడు. అలాంటి వారిని ఇశ్రాయేల్ దేశంలో ఉంచవద్దని దేవుడు చెప్పాడు కాబట్టి వారిని సౌలు వెళ్ళగొట్టాడు. మరోసారి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగారు. కాబట్టి సౌలు ఇశ్రాయేలీయుల సైనికులని యుద్ధానికి పిలిపించి గిల్బోవ పర్వత ప్రాంతం వద్ద దిగారు. ఫిలిష్తీయుల సైనికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఫిలిష్తీయుల దండును చూసి సౌలు మనస్సులో చాలా భయపడ్డాడు. కాబట్టి అప్పటికి ఉన్న ప్రవక్తలను పిలిచి, ఈ యుద్ధంలో మేము గెలుస్తామా లేదా అని యెహోవా దేవుని విచారణ చేయించాడు. కానీ దేవుని వద్ద నుండి ఎటువంటి సమాధానము రాలేదు. కనీసం స్వప్నం ద్వారా కూడా దేవుని వద్ద నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో సౌలు ఇంకా దిగులు పడిపోయాడు. అప్పుడు తన సేవకులను పిలిచి, నా కొరకు మంత్రతంత్రాలు చేసి భవిష్యత్తు చెప్పగల ఒక మంత్రగత్తెను వెతకండి, ఆమె ద్వారా నేను విషయం తెలుసుకుంటాను అని చెప్పాడు. ఆ మాట వినగానే చిత్తము, ఎందోరులో ఒక మంత్రగత్తె ఉంది అని వారు చెప్పారు. కాబట్టి సౌలు మారువేషం వేసుకొని రాజు బట్టలు కాకుండా వేరే సాధారణ బట్టలు తొడుగుకొని 2 సైనికులను తన వెంట పెట్టుకొని రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వెళ్ళాడు. కర్ణ పిశాచం ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడడానికి నేను చెప్పే మనిషిని ఇక్కడికి రప్పించమని ఆ స్త్రీని సౌలు కోరాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, రాజైన సౌలు ఏమి చేశాడో మీకు తెలియదా? మంత్రతంత్రాలు వేసేవారందరినీ ఈ రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు కదా. ఇప్పుడు మీరు వచ్చి మరలా మంత్రతంత్రాలతో మీకు కావలసింది చేయమని నన్ను అడుగుతున్నారు. ఈ విషయం సౌలుకి తెలిస్తే అది నా ప్రాణం మీదకి రాదా అని అన్నప్పుడు సౌలు, యెహోవా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ విషయంలో నీకు ఎటువంటి ప్రమాదము జరగదు, శిక్ష కూడా పడదు అని మాట ఇచ్చాడు. అప్పుడు ఆ స్త్రీ, నీతో మాట్లాడడానికి నేనెవర్ని రప్పించాలి అని అడిగింది. సమూయేలు బ్రతుకున్నంత కాలం తనకు ఏ సమస్య వచ్చినా సమూయేలు ప్రవక్తనే పిలిచి సౌలు అడిగేవాడు. కాబట్టి ఇప్పుడు సమూయేలుని రప్పించమని సౌలు ఆ స్త్రీని కోరాడు. ఆ స్త్రీ మంత్రతంత్రాలతో సమూయేలుని పిలిపించింది. సమూయేలుని చూడగానే ఆ స్త్రీ బిగ్గరగా కేకవేసింది. ఎందుకంటే తన ముందు ఉన్నది ఖచ్చితంగా సౌలే అని ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె భయపడి, నన్నెందుకు మోసం చేశావు అని సౌలును ప్రశ్నించింది. రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడింది అని అడిగాడు. ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి రావడం నేను చూస్తున్నాను అని చెప్పింది. అప్పుడు సౌలు, అతను ఎలా ఉన్నాడు అని అడిగాడు. దుప్పటి కప్పుకొని ఒక ముసలివాడు పైకి వస్తూ ఉన్నాడు అని చెప్పింది. అప్పుడు సౌలు, అతడు సమూయేలు అని తెలుసుకుని వెంటనే సాగిలపడి సమూయేలుకు నమస్కారం చేశాడు. అప్పుడు సమూయేలు, నన్ను బలవంతంగా ఎందుకు పైకి రప్పించారు అని అడిగాడు. అప్పుడు సమూయేలుతో సౌలు ఇలా అన్నాడు, నేను బహుశ్రమలో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వచ్చారు. దేవుడు నన్ను విడిచిపెట్టి ప్రవక్తల ద్వారా గాని స్వప్నముల ద్వారా గాని నాకేమీ తెలియచేయటం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలో నీవు మాత్రమే చెప్పగలవని నిన్ను నేను బయటికి పిలిపించాను అని అన్నాడు. అందుకు సమూయేలు ఇలా చెప్పాడు, యెహోవా దేవుడే నిన్ను విడిచిపెట్టి నీకు పగవాడైపోయాడు. కాబట్టి నన్ను అడగడం వల్ల నీకు ఏం ప్రయోజనం కలుగుతుంది? దేవుడు నాతో చెప్పినట్లుగా దేవుడు నీ రాజ్యాన్ని దావీదుకు ఇచ్చివేశాడు. ఎంతో చెడ్డవారైన అమాలేకీయుల విషయంలో నీవు దేవుడు చెప్పినట్లుగా చేయనేలేదు. అందుకే నీకు ఇలా జరుగుతూ ఉంది.
యెహోవా రేపు నిన్ను ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతికి అప్పగించబోతున్నాడు. రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అని సౌలుతో సమూయేలు చెప్పాడు. అంటే రేపు నీవు నీ కుమారులు చనిపోబోతున్నారు అని స్పష్టంగా చెప్పేశాడు. సమూయేలు చెప్పిన మాటలకు సౌలు చాలా భయపడ్డాడు. వెంటనే నేలను సాష్టాంగపడ్డాడు. రేపు తను మరణించబోతున్నాడు అని తెలిసి ఆ రాత్రి భోజనం చేయకుండా తీవ్రంగా బాధపడుతూనే ఉన్నాడు. మానసికంగా, శారీరకంగా ఇంకా బలహీనుడైపోయాడు. తరువాత ఆ మంత్రగత్తె సౌలు వద్దకు వచ్చి, అయ్యా, మీరు అడిగినట్లే చేశాను కదా, దయచేసి నా మాట విని భోజనం చేయండి. మీరు ఇక్కడి నుండి వెళ్ళాలంటే మీకు శక్తి కావాలి కదా అని ఎంతో బ్రతిమలాడింది. అయినప్పటికీ సౌలు భోజనం చేయనని చెప్పాడు. ఎందుకంటే అతను తీవ్రమైన విచారంలోనూ, శ్రమలోనూ, శోకంలోనూ ఉన్నాడు. కానీ అతని సేవకులు కూడా సౌలును ఎంతో బ్రతిమలాడడంతో భోజనం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ స్త్రీ వెంటనే వారికి వంట తయారు చేసి పెట్టింది. అప్పుడు సౌలు అతని సేవకులు భోజనం చేసి ఆ రాత్రి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. మరుసటి రోజు తను మరణించబోతున్నానని తెలిసి కూడా సౌలు అతని కుమారులు యుద్ధంలోనికి వెళ్లారు. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందు నిలవలేకపోయారు. అప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను గిల్బోవ పర్వతం వరకు తరిమారు. ఆ గిల్బోవ అనే పర్వతం ఇది ఇశ్రాయేలు దేశంలో ఉంది. ఆ రోజు సౌలు కుమారులైన యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అనే వారిని గిల్బోవ పర్వతంపై ఫిలిష్తీయులు చంపేశారు. సౌలు యుద్ధంలో ఓడిపోతున్నాడు. ఇంతలో ఫిలిష్తీయులలోని బాణాలు వేసే సైనికులు సౌలును చూశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సౌలు మీదికి వడివడిగా వాళ్ళు బాణాలు వదిలారు. బాణాలు గుచ్చుకుపోయి సౌలు చాలా బాధపడుతూ ఉన్నాడు. తను మరణించడం ఖాయమని సౌలుకు అర్థమైపోయింది. ఆ పరిస్థితుల్లో సౌలు, నేను సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో చావకూడదు అని నిర్ణయించుకొని తన వద్ద ఆయుధాలు మోసే వ్యక్తిని పిలిచి, ఇప్పుడు ఫిలిష్తీయులు ఇక్కడికి వచ్చి నన్ను చంపి ఎగతాళి చేస్తారు. నేను వారి చేతిలో చనిపోయే కన్నా నీ చేతిలో చనిపోవడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి దయచేసి నన్ను చంపు అని అడిగాడు. కానీ సౌలు ఆయుధాలు మోసే వ్యక్తి ఆ పని చేయలేకపోయాడు. ఇక ఫిలిష్తీయులు వచ్చి తనను ఖచ్చితంగా చంపేస్తారని భావించి తన కత్తిని నిటారుగా నిలువబెట్టి తన కత్తిపై తానే పడి ప్రాణాలు తీసుకున్నాడు. సౌలు చనిపోవడం చూసి సౌలు ఆయుధాలు మోసే వ్యక్తి కూడా అదే విధంగా తన కత్తిపై తానే పడి మరణించాడు. ఈ విధంగా సౌలు, అతని 3 కుమారులు, అతని ఆయుధాలు మోసేవాడు అందరూ ఒకే రోజు ఇదే పర్వతంపై మరణించారు. ఆ సమయంలో ఇశ్రాయేలీలందరూ యుద్ధంలో నుండి పారిపోయారు. సౌలును అతని కుమారులను చచ్చి పడి ఉండటం, ఇశ్రాయేలీలు పారిపోవడం చూసి ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేలీల ఊర్లలో, వారి ఇళ్లలో ఫిలిష్తీయులు కాపురం ఉన్నారు. తరువాతి రోజు ఫిలిష్తీయులు ఇశ్రాయేలులను దోచుకోవడానికి యుద్ధం జరిగిన చోటుకు వచ్చారు. గిల్బోవ పర్వతం మీద చనిపోయి పడిపోయి ఉన్న సౌలును అతని 3 కుమారులను చూసి సౌలు తలను నరికి అతని ఆయుధాలను, అతని 3 కుమారుల శరీరాలను తీసుకుని వారి దేశానికి వెళ్లి వారి దేవతల గుడుల వద్దకు ప్రజలందరికీ ఈ జయవర్తమానం తెలియచేయడానికి ఫిలిష్తీయుల దేశంలో అన్ని ప్రాంతాలకు సౌలు ఆయుధాలను పంపారు. తరువాత వారు సౌలు ఆయుధాలను అష్టారోతు దేవి గుడిలో, అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు. ఫిలిష్తీయులు సౌలుకు ఇలా చేశారు అనే వార్త యాబేష్ గిలాదు వారికి తెలిసింది. వారిలో బలమైన వారందరూ బయలుదేరి ఒక రాత్రంతా నడిచి సౌలు మొండాన్ని, అతను కుమారుల కళేబరాలను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి తీసుకొని వచ్చి వాటిని దహనం చేసి వారి ఎముకలను తీసి యాబేషులోని పిచుల వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉన్నారు. ఈ విధంగా ఇశ్రాయేలీల మొదటి రాజైన సౌలు చరిత్ర ముగిసిపోయింది. దేవుడు సౌలును ఇష్టపడి ఇశ్రాయేలుకు మొదటి రాజుగా అతన్ని అభిషేకించినా కూడా దేవునికి సౌలు అవిధేయుడు అవడం వల్ల దేవుని మాట కన్నా ప్రజల మాటకే విలువిచ్చి సామాన్యుని వలె ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో దేవుడు అభిషేకించిన దావీదును కూడా చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమై చివరకు ఈ విధంగా చనిపోయి చరిత్రహీనుడైపోయాడు. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.